నమస్తే, వెల్కమ్ టు తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. నేను ప్రశాంతి. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. భాష ఏదైనా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చరణకి పెట్టింది పేరు. సంగీత సరాగాలు ప్రవహించే విజయనగరం పుట్టినిల్లు. భారతీయ భాషల్లోనే కాకుండా సింహళ భాషల్లోనూ తన మాధుర్యాన్ని పంచిన గాన సరస్వతి, భారతదేశం గర్వించదగ్గ మహాగాయని, నవరసాలను అవలీలగా పలికించగల మధుర గాయని, స్వర సామ్రాజ్యానికి మహారాణి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శ్రీమతి పి సుశీల గారు నేడు తన జన్మదిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి పి సుశీల గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి బాలారెడ్డి ఇందుర్తి గారు, శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రెసిడెంట్ అండ్ నాట ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, అలాగే దాము గేదెల గారు, సాయిదత్త పీఠం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, శారదా అకునూరి గారు, గానరత్న అమెరికన్ గానకోకిల, అలాగే నీలిమ గడ్డమనుగు నటరాజ నాట్యాంజలి డైరెక్టర్. సో వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్తే అందరికీ. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ, బాగున్నా అండి. సో మరి ఈరోజు సుశీల గారి బర్త్డే సందర్భంగా మీరందరూ కూడా విష్ చేసేస్తే మన కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా అండి. ఈరోజు గాన కోకిల సుశీల గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాక్షి టీవీ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాలా గారు, మరి సుశీల గారి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులకు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా అంటే ఈ పారిజాత పరిమళాలు స్టార్ట్ చేశాక మనం ఈ టాలీవుడ్ లో లెజెండరీ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మనం వాళ్ళ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ లో మాట్లాడుతున్నాం. ఈరోజు సుశీల గారి గురించి అంటే చాలా ఇంటర్వ్యూస్ లో తను మాట్లాడారు. సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇక్కడ మేము ముఖ్యంగా ఏంటంటే సుశీల గారితో ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిగత పరిచయము, తర్వాత తనను వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, తర్వాత సుశీల గారి గురించి ఘంటసాల గారు, బాలు గారు అన్న కొన్ని వీడియోస్, ఆడియోస్ విన్నవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త ఇన్ఫర్మేషన్, అంటే ఇట్ ఈజ్ ఓన్లీ మా అభిప్రాయంగా, ఇది ఇప్పుడు సడన్ గా వెళ్ళి వికీపీడియాలో కొట్టేలాంటిది కాకుండా సుశీల గారి యొక్క గొప్పతనం అంటే ఇప్పుడు కొన్నిటికి కులమానం ఉంది. ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తైనా దాని హైట్ చెప్పగలము. తాజ్మహల్ ఎంత అందంగా ఉన్నా కూడా దాని గురించి చెప్పగలము. కానీ తన కెరియర్ లో ఎంత ఎత్తుకు ఎదిగారంటే తన సుశీల గారి గురించి చెప్పాలన్నా, సుశీల గారి గురించి బాగా పాడుతుందంటే తన అంత అందమైన అమృతం చిందించే గొంతు గురించి చెప్పాలన్నా కూడా అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి సుశీల గారి బర్త్డే గురించి ఈ రోజు మాట్లాడుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్న సాక్షి టీవీ వారికి ముందుగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి. దాము గారు, మీకు సుశీల గారితో ఉన్న అనుబంధం ప్రేక్షకుల కోసం. నమస్కారం అండి. సాక్షాత్తు కనుల ముందు ఉంచుతున్న నిజాలను చూపిస్తున్న సాక్షి యజమాన్యాన్ని మరియు ప్రశాంతంగా సందాతగా వచ్చిన ప్రశాంత్ గారికి, సింహ గారికి, మిగతా క్రూ అందరికి, ముఖ్యంగా మా ప్రియమిత్రుడు బాల ఇందుర్తి గారికి, శారద గారికి, అదేవిధంగా నీలిమ గారికి దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అమెరికా ఇప్పుడు మాట్లాడచ్చు కదండి. 2 minutes మాట్లాడచ్చా? తర్వాత మాట్లాడమంటారు. చెప్పండి, పర్వాలేదు. దాము గారు, అమెరికాకి వెలుగునిచ్చింది థామస్ ఎడిసన్ అయితే, సప్త సముద్రాలు విజయనగరం నుంచి అమెరికాకి సుశీలమ్మ గారి గానం ప్రయాణించింది. పూలపాక సుశీల గారి గురించి చెప్పాలంటే అవినాభావ సంబంధం ఉందండి. మా ఇద్దరికి 20 సంవత్సరాలు ఏజ్ లో డిఫరెన్స్ అండి. కానీ మాది శ్రీకాకుళం, ఆవిడ విజయనగరం. ముఖ్యంగా విజయనగరంలో పుట్టడం అంటే సంగీతం, మీకు తెలుసు విజయనగరం అంటే సంగీతం, సంగీతం అంటే విజయనగరం. అక్కడ అందరూ ఇప్పుడు మొత్తం ఎంతో మంది సంగీత విద్వాంసులు అందరూ వచ్చారు. వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా మన సుశీలమ్మ గారి గురించి చెప్పాలంటే ఇంకా వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే షీఈ్ వెరీ డెడికేటెడ్ పర్సన్. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఆవిడతోని, చాలా అనుభవం. ఎన్నో ప్రోగ్రామ్స్, ఆవిడ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేశాను. అన్ని సంగీత దర్శకులు అందరినీ కూడా కండక్ట్ చేశాను. ముఖ్యంగా మన సుశీలమ్మ గారి డిసిప్లిన్ ఏంటంటే
ఐ ఆస్ లాట్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు, ఎంత ఏమిటి మీ సింగర్ కదండి, మీకు ఎంత మనీ కావాలని అంటే అని అన్నారు. అప్పుడు అన్నారు, మనీతో మ్యూజిక్ అండి, మనీతో మీరు కొనలేరు. ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ ఎనీ మనీ కానీ నీ కాదు, మీరు సంగీతంతో మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంచేత అప్పటి నుంచి షీఈ్ వెరీ వెల్ నోన్ అండి. ఇప్పుడు వచ్చినా కూడా, అమెరికా ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ వచ్చి వెంటనే ఫోన్ చేసేవారు. ఐ అరేంజ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఐ హావ్ లాట్ ఆఫ్ విత్ హెర్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండి బాలా గారికి, మీ అందరికి. అలాగే బాలా గారు, జిక్కి గారు అలాగే లీలా గారు అద్భుత గాయానికి సంబంధించినట్టు ఉన్నప్పటికీ కూడా మరి ఈవిడ యొక్క అరంగేట్రం ఎలా సాగిందంటారు? హలో, వినిపిస్తుందా అండి? సుశీల గారి ప్రయాణం ఎలా మొదలైంది? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సుశీల గారు ఫస్ట్ తెలుగు ఫీల్డ్ లోకి అంటే 1952లో వాళ్ళు అంటే మూవీస్ లోకి రావడం జరిగింది. అయితే సుశీల గారు వచ్చేసరికి ఆల్రెడీ తెలుగులో బాగా అంటే సుప్రసిద్ధ అని చెప్పాలి. వాళ్ళని మామూలుగా ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఒక సైడ్ జిక్కి, ఒక సైడ్ రావు బాల సరస్వతి, ఒక సైడ్ పి లీల, తర్వాత ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే జమునా రాణి, వీళ్ళని ఎవరిని తీసుకున్నా కూడా ఈవెన్ భానుమతి గారు సాక్షాత్తు తను నట గాయని. సో వీళ్ళందరూ ఉన్న టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ దొరకడం కష్టం, ఎందుకంటే వాళ్ళందరూ దిగ్గజాలు. సో ఇది ఎట్లా అంటే ఫస్ట్ తను ఆంధ్ర యూనివర్సిటీలోంచి మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ డిగ్రీ తీసుకున్నాక ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతుండేవాళ్ళు సుశీల గారు. సో అయితే ఒకసారి మన ఈ జగదేక వీరుని కథ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు గారు, మీరు శివశంకరి పాట చెప్తే ఆయన గుర్తొస్తారు. ఆయన ఇంతమంది గొప్ప గాయని మనలో ఉన్నప్పటికీ he was still searching for some new talent, వెతుకుతూ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఇప్పట్లాగా వీడియో సోషల్ మీడియా లేదు. సో అతను ఆల్ ఇండియా రేడియో వాళ్ళని సంప్రదించారు, మీ దగ్గర వచ్చి పాట పాడే కొత్త గొంతుకలు ఏమైనా ఉంటే నాకు కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఒక 5గురిని బెస్ట్ వాయిసెస్ అని చెప్పి ఒక 5గురు వాయిసెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆ 5గురు సింగర్స్ లోంచి మన ఈ పెండ్యాల గారు సుశీల గారిని తీసుకున్నారనమాట. తీసుకొని ముందు అతను ఫస్ట్ సుశీల గారు పాడింది తమిళ్లో పాడిన తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు, కన్నతల్లి అని. సో కన్నతల్లి మూవీలో అదేంటి ఆ పాట ఏంటంటే మన ఎందుకో పిలిచావెందుకో అనే డ్యూయట్ సాంగ్ ఉంటుంది అందులో. అంటే చాలా లేత గొంతు సుశీల గారిది 1953. తర్వాత 50s లో కొద్దిగా కొన్ని పాటలు సుశీల, లీల, పీలి చిన్నప్పుడు అయితే నేను 2 సిస్టర్స్ అనుకున్నాను, పి లీల, పి సుశీల అంటే. తర్వాత ఈ మధ్య కొన్ని వీడియోస్ లో చూస్తే లీల గారికి తెలుగు అసలుకి రాదు, కానీ పాడితే మాత్రం తెలుగావిడే అనుకుంటాం. సో అలాంటి టఫ్ కాంపిటీషన్ లో ఎంటర్ అయ్యి అతి తక్కువ కాలంలో ఘంటసాల గారితో జోడి ఓన్లీ సుశీల అనే స్టేజ్కి వెళ్ళారంటే ఇంకా 50s, లేట్ 50s, 60s, 70s, ఆల్మోస్ట్ 80s వరకు అన్డిస్ప్యూటెడ్ సింగర్ సుశీల గారు. అంటే ఎవరిని వేరే సింగర్స్ ని తక్కువ చేసి చెప్పడం కాదు, తనకు ఏ జానర్ తీసుకున్నా, ఎందుకంటే కొందరికి కొన్ని రకాల పాటలకు కొందరు బాగుంటారు. ఇప్పుడు ఎల్లారేశ్వర్ గారు అంటే మనకు తెలుసు, కొన్ని హస్కీ వాయిస్, కొన్ని ఎక్కువ వ్యాంప్ సాంగ్స్, లేకపోతే క్లబ్ సాంగ్స్ అంటాం, వాటి ఐటమ్ సాంగ్ అలాంటి. కానీ సుశీల గారు ఏంటంటే సోలోస్ కానీ, డ్యూయట్స్ కానీ, లేకపోతే ఎనీ జానర్, ఒక దేశభక్తి గీతాలు కానీ, లేకపోతే భక్తి గీతాలు కానీ, రొమాంటిక్ డ్యూయట్స్ కానీ, ఏది తీసుకున్నా కూడా ఇంకా సుశీల గారి సాటి అన్నట్టుగా ప్రస్థానం జరిగింది. కాబట్టి అక్కడ కాంపిటీషన్ అనేది లేదు. సుశీల గారు అంతే, ఒక సినిమాలో 6 పాటలు ఉంటే 6 సింగిల్ టేక్ సుశీల. ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు జానక్ గారు మాత్రం తక్కువ కాదు, అంత అద్భుతమైన సింగర్ అయినా జానక్ గారికి మోస్ట్ ఆఫ్ ద టైం సుశీల గారికి హీరోయిన్ సాంగ్స్ అన్ని సుశీల గారు పాడుతూ ఉంటే జస్ట్ ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంటే జానక్ గారికి వెళ్ళింది. అలాంటి జర్నీ సుశీల గారిది. కాబట్టి తనని అంటే అలాంటి గాయని మన వెండితెర మీద మన తెలుగు వారికి లభించడం నిజంగా మన అదృష్టం అన్నమాట, తెలుగువారు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఓకే, నైస్. శారదా గారు,
అలాగే మీకు సుశీల గారికి మీకు ఉన్న అనుబంధం గురించి వివరించగలరా? అండి సినీ సంగీత ప్రపంచంలో నిండు జాబిల్లి ఆవిడ. రాగాల పల్లకిలో కోయిలమ్మ, ఆవిడికి నిజంగా రాగాల పలికిలో కోయిలమ్మ. ఈ రోజు ముఖ్యంగా సుశీలమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని సాక్షి ద్వారా మాకు ఈరోజు ఆర్గనైజ్ చేసిన శ్రీ బాలా ఇందుర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే సింహ గారికి, ప్రశాంతి గారికి హ్యాపీ దివాళీ. అండ్ మా ఆత్మీయ మిత్రులు దాము గారికి, మా ఆత్మీయ స్నేహితురాలు నీల్మా గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమం. థ్యాంక్ యూ బాలా గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆవిడ గురించి చెప్పాలంటే ఎలా అంటే పెద్ద టాస్క్ ఇచ్చారు బాలా గారు అనిపించింది. ఎంత ఛాలెంజింగ్ అంటే ఆకాశం గురించి చెప్పమంటే ఏం చెప్తాం, మబ్బులో ఏముందో చెప్పగలను కానీ ఆ పాటలు ఎంత కష్టమో వివరించడం అన్నమాట. అలా అనిపిస్తుంది. ఆవిడ నిజంగా ఈ రోజు పారిజాత పరిమళాలు కదా మన ప్రోగ్రాం పేరు. నాకైతే అనిపిస్తుంది సినీ సంగీత వనంలో విరిసిన స్వర పారిజాతం ఆమె గళం. పాటకు నిర్వచనం ఆ మధురమైన గాత్రం, స్పష్టతకి మాధుర్యతకి మీరు చెప్పారు కదా, అలాంటిది ఆవిడ నాకు గత 20 ఏళ్ళుగా బాగా పరిచయం అండి సుశీల్ గారు. చాలా ప్రోగ్రామ్స్ చేసాము. అలాగే యుఎస్ వచ్చినప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద స్టేజ్ విత్ హర్. కొన్ని ప్రోగ్రామ్స్ లో పాడటం కూడా జరిగింది ఆవిడతో కలిసి. ఆట కన్వెన్షన్ ఒకటి, అలాగే డాలస్ లో, ఇంకా చాలా హ్యూస్టన్ లో కూడా. ఆ తర్వాత రామకృష్ణ గారు ఒకసారి టూర్ చేసినప్పుడు ఆమెకి హెల్ప్ గా కూడా కావాలి, మధ్యలో కొన్ని పాటలు అంటే రామకృష్ణ గారు, నేను, సుశీల్ గారు కొన్నిటికి వెళ్ళడం కూడా అయ్యింది. ఆ తర్వాత ఆవిడ పాటలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాణం అండి. ఆ మాధుర్యం ఏ పాట అలాంటిది. అలాగే నాకు మహదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే కూడా చాలా ఇష్టము. ఆయన సెంటినియల్ దానికి మహదేవన్ గారి పుస్తకం సరిలేరు నీకెవ్వరు పుస్తకం రిలీజ్ చేశానండి. ఆ పుస్తకాన్ని ఆమెకి అంకితం ఇచ్చాను. ఆవిడ వచ్చారు, ఆ ప్రోగ్రామ్ కి ఆవిడకి అంకితం ఇచ్చాను. అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దాశరథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ, అట్లాగే వీణ పాటలు అత్యధికంగా దాశరథి గారివి పాడిన ఘనత మన అందరికీ తెలిసిందే సుశీల్ గారు. ఆ పుస్తకం కూడా ఆవిడకే తొలి ప్రతిని అందించడం కానీ అంకితం చేశాము. అలాంటి సుశీలమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి. ఈ రోజు ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఇలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన బాలగారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, కొన్ని దశాబ్దాలుగా అంటే ఇందాక చెప్తున్నారు బాలగారు 50వ దశకం నుంచి దాదాపు 5 దశాబ్దాల పాటు మన హృదయాల్లో ఆవిడ నిలిచిపోయారు. ఆవిడ పాటలు ఇంటింటా పాడుకుని అమ్మాయి లేదా అబ్బాయి లేరు, అసలు తెలుగు నేలపోయలేరు. ఇప్పటికీ పాడుతూ తీగాల్లో కానీ, ఎనీ కాంపిటీషన్స్ లో కానీ, సఖియా వివరించవే వగలిరిగిన చెలునికి నా కథ, అలాంటి పాట గాని, మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం, అలాంటి పాట గాని, మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే, అది కానీ బ్యూటిఫుల్ సాంగ్. ఇంకోటి, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో అంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఇప్పటికీ ప్రతి కాంపిటీషన్ లో అమ్మాయిలందరూ ఎంచుకుని పాడుకుంటున్నారంటే ఏంటంటే అసలు అదొక బెంచ్ మార్క్ అన్నమాట. ఆ స్వరంలో ఉన్న ఒక స్పష్టత, ఒక మాధుర్యం, అలాంటి పాటలు మళ్ళీ ఎవరైనా పాడగలరా అంటే నాకైతే డౌటే. అలాగే 50s లో వచ్చిన దొంగరాముడు, తోడుకోడళ్ళు, మాయబజార్ వాటిలో అగ్ర కథానాయకులకి పాడి బేష్ అనిపించుకుని అప్పటి నుంచి నేపథ్య గాయనికి ఒక అత్యున్నత స్థానానికి ఎదిగిపోయారు. 60s లో అలా. చెప్పండి. అలాగే భక్తి గీతాలు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న పాట. భక్తి గీతం అయితే, మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర శుభనాముడు శుభనాముడు. లాలిపాటల్లో అయితే, నీ వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర ఛాయికి. ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్, సూపర్ అండి, భావగీతాలు. సూపర్ సూపర్. మనం మరిన్ని సాంగ్స్ వినడానికి ప్రయత్నిద్దాము, మనకి కొంచెం అందరికి ఛాన్స్ ఇద్దాం కాబట్టి. బాలా గారు, ఘంటసాల గారికి అలాగే బాలు గారి మధ్యలో ఉన్నటువంటి సుశీల గారి ప్రయాణం ఎలా మొదలైంది? హలో బాలా గారు, మ్యూట్ అన్మ్యూట్ చేయండి. యా. సో అప్పుడు సుశీల గారు వచ్చిన టైంలో మేల్ ప్లేబ్యాక్ సింగర్స్ అంటే అప్పుడు ఉన్నది తమిళ్లో సౌందరరాజన్ గారు అండ్ మన తెలుగులో ఘంటసాల గారు, తర్వాత ఇంకొందరు ఏఎం రాజా, అఫ్ కోర్స్ పిబి శ్రీనివాస్ గారు తెలుగులో అప్పుడప్పుడు పాడుతున్నా, మెయిన్ గా అతను కన్నడ సింగర్ గా ఎస్టాబ్లిష్ అయినారు. సో సుశీల గారి జర్నీ విత్ ఘంటసాల గారు, ఎందుకంటే ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరు పాడడం మొదలెట్టాక ఇంకా ఎట్లా అయిపోయిందంటే ఈ సుశీల ఘంటసాల గారి కాంబినేషన్ ఇది ఏ హీరోకైనా, అంటే ఇప్పుడు కొన్నిసార్లు హీరోస్ దగ్గర మనకి ఘంటసాల గారు పాడాలా ఇంకెవరికన్నా ఇద్దామా అని ఒక చర్చ జరిగిన, ఈ ఫీమేల్ వాయిస్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఇట్స్ నాట్ లైక్ మిమిక్రీ వాయిస్, ఎప్పుడు సాఫ్ట్ గా చాలా ఎవరిది బాగుంటే వాళ్ళది పాడిస్తారు. సో అట్లా సుశీల గారు దాదాపు అందరూ అంటే దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్, ఘంటసాల గారి టైంలో ఘంటసాల గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. తన సంగీతంలో తర్వాత వేరే వాళ్ళ సంగీతంలో ఘంటసాల గారితో యుగల గీతాలు ఎన్నో పాడారనమాట. తర్వాత ఇంకా అంటే నేను మీకు ఇప్పుడు తర్వాత ఘంటసాల గారితో ఒక సుశీల గారిది ఒక కంప్లీట్ ఒక మూవీగా తీసుకుంటే బయోపిక్, ఇంటర్వెల్ కు ముందు తన ప్రస్థానం ఘంటసాల గారు, ఇంటర్వెల్ తర్వాత సుశీల గారి ప్రస్థానం బాలు గారు. సో బిఫోర్ ఇంటర్వెల్ ఘంటసాల సుశీల అయితే, ఆఫ్టర్ ఇంటర్వెల్ సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో అయితే ఎట్ ద సేమ్ టైం తన అవకాశం వచ్చినప్పుడు అన్ని భాషల్లో అంటే దాదాపు 10 భాషల్లో పాడారు. 10 భాషల్లో అంటే ప్రామినెంట్ గా అందరికి తెలిసినవే మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇవి సౌత్ ఇండియన్ కాకుండా హిందీ, బెంగాలీ, ఒరియా, సాంస్క్రిట్, తులు అండ్ బడగ. సో ఈ ఇన్ని భాషల్లో 50,000 పాటలు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అది మామూలు విషయం కాదు. ఇన్ని భాషల్లో పాడి చాలా మంది సుశీల గారు హిందీలోనే 100 సినిమాల్లో పాడినట్టు ఎవరికి తెలియదు. ఎక్కువగా డ్యూయట్స్ కిషోర్ కుమార్ తో ఉన్నాయి. సో తర్వాత తనకి సో మెనీ నేషనల్ అవార్డ్స్, అంటే మనకి అంటే తనకి తెలుగులో అఫీషియల్ రికార్డ్ 12,000 పాటలు, తర్వాత తమిళ్లో 6,000 పాటలు, తర్వాత కన్నడలో 5,000, మలయాళంలో 1,500 స్టాటిస్టిక్స్ ఉన్నప్పటికీ టోటల్ తన సాంగ్స్ ఆర్ లైక్ గిన్నిస్ బుక్ వాళ్ళ ప్రకారం 50,000 గా రిజిస్టర్ చేస్తే, అందులో తనకు తెలుగులో టోటల్ 5 నేషనల్ అవార్డ్స్ లో 3 సార్లు తెలుగులో వచ్చింది. సిరిసిరి మువ్వలో ఝుమ్మంది నాదం సాంగ్ కి ఫస్ట్ నేషనల్ అవార్డు, తర్వాత 1982లో మేఘ సందేశంలో ప్రియే చారుశీల సాంగ్, సో ఇంకా తర్వాత ఎమ్మెల్యే ఏడుకొండలు 83లో. బట్ ద బ్యూటీ ఆఫ్ సుశీల గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, ప్రతి గాయకుడితో తను అంటే ఎంతో మంది ఉన్నారు, మీకు మచ్చుకు ఒక్కొక్కరితో చెప్తాను. పిబి శ్రీనివాస్ గారితో నా సాంగ్ ఏంటంటే, నీవే నీవే నిన్నే నిన్నే నీవే నీవే నేవలచినది, ఇది పిబి శ్రీనివాస్ గారితో. సో తర్వాత నెక్స్ట్ మన ఘంటసాల గారితో అంటే ఇంకా అసలు ఒకటని కాదు, వేలల్లో ఉన్నాయి. బట్ ఒక పాట, ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ఇదేంటంటే గొప్పతనము ఘంటసాల గారు గుండమ్మ కథలో తన సంగీతంలో సుశీల గారితో పాడడం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకునేది. తర్వాత మేక్ షిఫ్ట్ వికెట్ కీపర్ లాగా అప్పుడప్పుడు వచ్చి పాడిపోయే మహమ్మద్ రఫీ గారితో. సో తనకి ఈ బలే తమ్ముడు సినిమాలో ఇది మహమ్మద్ రఫీ గారితో, నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే. ఐఎమ్ నాట్ ఎ సింగర్, వీళ్ళున్నారు నా ముందు 3 సింగర్స్ ఉన్నారు, కాకపోతే పాటల కోసం ఐఎమ్ ట్రై. తర్వాత నెక్స్ట్ మన ఏఎం రాజా గారితో, ఇది ఒక రొమాంటిక్ డ్యూయట్. ఇదైతే ఒకసారి నాకు డౌట్ వచ్చి నేను బాలు గారికి
ఈమెయిల్ పంపాను, మీరు పాడారా సార్ అంటే, భలేవారు సార్ మీరు అది ఎట్లా గుర్తుపట్టలేదు అన్నారు. ఏం రాజా సుశీల. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశాను, ఇది ఏం రాజతో, ఇది ఒక అద్భుతం. నెక్స్ట్ యేసుదాస్ గారితో చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను, ఇది భద్రకాల్లో అత్యద్భుతంగా మన యేసుదాస్ గారితో. తర్వాత రామకృష్ణ ఆఫ్ కోర్స్ సుశీల గారికి అల్లుడవుతారు, బంధువు. ప్లస్ ఆయన సుశీల గారు ఒక టైంలో ఘంటసాల గారి తర్వాత ఎక్కువ పాడడం కూడా జరిగింది రామకృష్ణ గారితో. తనది ఒక పాట మహాకవి క్షేత్రయ్యలు, జాబిల్లి చూసేను నిన్ను నన్ను పోయము నాకెంత సిగ్గాయ బావా బాల నన్ను చేరలేవా, అది రామకృష్ణ గారు. నెక్స్ట్ మన బాలుగారితోనైతే ఇంకా మళ్ళీ సేమ్ సెకండ్, ఇందాకే చెప్పాను సెకండ్ హాఫ్ అంతా బాలుగారు అనేది ఒక పాట, అడవి రాముళ్ళు. కోకిలమ్మ పెళ్లికి కోనంత పందిరి, అది అది అద్భుతమైన సాంగ్. తర్వాత జి ఆనంద్ గారు, సో మెనీ ఉన్నాయి. కాకపోతే నాకు నచ్చిన సాంగ్ మాత్రం ఎప్పుడు పువ్వుల నడుగు నవ్వుల నడుగు రివ్వున ఎగిరే గువ్వల నడుగు నువ్వంటే నాకెంతో ప్రేమ, అది ఆనంద్ గారి పాట. నెక్స్ట్ మనో గారు, ఎక్కువ బండి ఎక్కువ మామ. అంటే బేసిక్ గా ఎందుకు చెప్తున్నానంటే సుశీల గారు సోలోగా ఎన్నో పాటలు పాడినా కూడా వీళ్ళందరితో పాడి ప్రతి మేల్ సింగర్ కి ఏంటంటే అబ్బా నాకు సుశీల అంటే ఘంటసాల సుశీల ఎస్పీబీ జైన్ పక్కన పెట్టిన మిగతా వాళ్ళకి ఏంటంటే అబ్బా ఈవిడితో ఒక పాట పాడాము ఎప్పటికి చరిత్రలో మేము కూడా ఉంటామని ఒక అవకాశం కలిగించారని చెప్పాలి సుశీల గారు. సో దట్ ఈస్ ద రీజన్. సుశీల అమ్మ అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే సాక్షాత్తు సరస్వతి కటాక్షం. అది ప్రాక్టీస్ చేసి అందరూ మ్యూజిక్ స్కూల్స్కి వెళ్తారు, అందరికి సర్టిఫికెట్స్ ఉంటాయి, కానీ అందరు సర్టిఫికెట్ ఉన్న ప్రతి వాళ్ళు సుశీలగా కాలేరు. సో అందువల్ల అలాంటి ఆవిడ గురించి ఈ రోజు ప్రశాంతి మీకు ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్స్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఈ పారిజాత తరంలాల ఎపిసోడ్ లో తను గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నీలిమ గారు, మీరు కూచిపూడి అకాడమీ నడిపిస్తున్నారు కదా, మరి సుశీల గారి పాటల్లో నృత్యానికి సంబంధించి ఒక పాట మీకు నచ్చింది మా కోసం. నమస్కారం అండి. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుశీల గారి నాట్యం బేస్ సాంగ్స్ అనగానే ఇది నాట్యం బేస్ కాకపోయినా నేను చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. నాకు ఆవిడ పాటలు అనగానే నాకు గుర్తొచ్చేది లవకుశ. సో లవకుశలో మేము ఏం చేసామంటే ఆ చైన్ ఆఫ్ సాంగ్స్ అన్ని తీసుకొని ఒక డ్రామా లాగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసి కూచిపూడి స్టైల్లో నాటా కన్వెన్షన్ కి బాలా ఇందుర్తి గారు కన్వీనర్ గా ఉన్న కన్వెన్షన్ అట్లాంటాలో అది ప్రైమ్ టైం ప్రోగ్రామ్ లో బాలా గారి ప్రోత్సాహంతో చేసాము. సో అంటే అది చాలా పెద్ద హైలైట్ అయింది ఆ రోజు. ఎందుకంటే లవకుశ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, ఆ పాటలు తెలియని వాళ్ళు ఉండరు. ఆ చిన్న పిల్లలు సుశీల గారు అండ్ లీలాకి ఇంకో సింగర్ శారద గారు మీరే చెప్పాలి, నాకు మెయిన్ సుశీల గారు. సో ఆ సాంగ్స్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజం చెప్పాలంటే ఈ ఐడియా ఇచ్చింది నాకు బాలా ఇందుర్తి గారు. అంటే అందరూ అన్ని చేస్తారు, ఎప్పుడు ఆ డాన్స్ సాంగ్స్ అదే సంథింగ్ డిఫరెంట్. లవకుశ చాలా ఫేమస్ కదా, ట్రై చేయొచ్చు కదా అంటే స్టార్టింగ్ లో భయపడ్డాను, న్యాయంగా చేయొచ్చా చేయకూడదా అని. కానీ ధైర్యం చేసి 40 మంది స్టూడెంట్స్ తో అన్ని క్యారెక్టర్స్ వచ్చి స్టార్టింగ్ లవకుశ సాంగ్ నుంచి ఎండ్ వరకు చేసామండి. అన్ని సాంగ్స్ కవర్ చేసి ఒక రామాయణం బ్యాలే లాగా చేసాం. సో ఆవిడ నాకు డాన్స్ సాంగ్స్ అంటే ముందు చాలా సాంగ్స్ ఉన్నాయి జయప్రద గారి దాంట్లో, వాణిశ్రీ గారి దాంట్లో, కానీ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఐ రియల్లీ లైక్. అంటే ఒక రకంగా బాలా గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకైతే ఆ థాట్ కూడా వచ్చేది కాదు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో వి డిడ్ దట్ ఎక్స్పెరిమెంట్. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా చేయమని కూడా అడుగుతున్నారు. సో నాకు డాన్స్ అంటే నాకు ఫస్ట్ అందుకే లవకుశనే గుర్తొస్తుంది. ఓకే అండి, వెరీ నైస్ వెరీ నైస్. బాలా గారు, తెలుగులో కాకుండా వేరే భాషల్లో ఎలాంటి విజయాలు సాధించారు సుశీల గారు మీ మాటల్లో? సో తెలుగులో కాకుండా అంటే ఇప్పుడు మెయిన్ గా చెప్పాను కదా, ఎక్కువ సంఖ్యలో తెలుగులో కాకుండా ప్రతి తెలుగు సింగర్ పాడింది తమిళ్లో. ఎందుకంటే అక్కడ మెయిన్ గా ఇండస్ట్రీ మెడ్రాస్ లో ఉండడం ఒక రీజన్. ఘంటసాల గారైనా, బాలు గారైనా, ఈవెన్ జానక్ గారైనా తెలుగు కాకుండా నెక్స్ట్ వాళ్ళు తమిళ్. సో తమిళ్లో తనకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి, తెలుగులో 3 వస్తే తమిళ్లో 2. సో అది గ్రేట్ గా చెప్పొచ్చు. తర్వాత కన్నడలో, తర్వాత ఈ మలయాళంలో పాడినప్పుడు తనకి అందరూ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు
నంది అవార్డ్స్ ఇలాంటి సుశీల గారికి చాలా వచ్చాయి, లెక్క పెట్టడం కూడా అనవసరం. అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు అయితే నంది అవార్డు గ్రహీత అని అదే ఫ్లైయర్ లో పెట్టుకుంటారు. బట్ ఆవిడ ఎన్ని నందులు వచ్చాయంటే తను ఉండడానికి ఒక ఇల్లు అయితే తన నందులు పెట్టడానికి ఇంకో ఇల్లు, అన్ని నందులు తెచ్చుకున్నారు ఆవిడ. సో కాకపోతే రికగ్నిషన్ వేరే లాంగ్వేజ్ లో అత్యద్భుతంగా పాడి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కొందరి కలైమామని అవార్డు, ఇప్పటికి ఇంతకు ముందు జరిగిన వాటిలో కూడా మనం వేరే వాణిశ్రీ అవి జరిగినప్పుడు వాణిశ్రీ గారి గురించి చెప్పుకున్నాం. ఈ అవార్డ్స్ కొందరికే ఇస్తారు వాళ్ళు. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు 1991లో కలైమామని అవార్డు ఇచ్చారు. తర్వాత అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు అయితే ఏకంగా 2004లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినారు ఏపీ గవర్నమెంట్. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కన్నడంలో ఎక్కువ పిబి శ్రీనివాస్ గారితో పాడారనమాట. వాళ్ళకి యాక్చువల్ గా కర్ణాటకలో ఒకసారి తను సుశీల గారి ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళకి తెలియదండి సుశీల గారు తెలుగు తమిళ్లో కూడా పాడతారని. దే థాట్ షీఈ్ లైక్ పిబి శ్రీనివాస్ లాగా సుశీల గారు కూడా కన్నడ. వాళ్ళు ఇచ్చిన అవార్డు గాన సరస్వతి. తర్వాత ఫిలింఫేర్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అవార్డు ఇది, ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్ లో పరిపూర్ణమైన సింగర్ గా. తర్వాత 2008లో పద్మభూషణ్. ఇది యాక్చువల్ గా నన్ను అడిగితే సుశీల గారికి మంచి రికగ్నిషన్, చాలా లేట్ గా వచ్చిన రికగ్నిషన్. ఎందుకంటే 50 ఏళ్ళు పాడాలా అండి సుశీల గారు లాంటి వాళ్ళు. గంగగోపాలు గరిటెడైనా చాలా అన్నట్టు ఒక్క పాట చాలదా, ఒక 10 ఏళ్ళు పాడితే చాలదా? తను 50 years అన్డిస్ప్యూటెడ్ సింగర్ గా ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి తనకు రికగ్నిషన్ ఇవ్వలేదు. బట్ చివరిగా తను అవార్డు వచ్చినప్పుడు షీ థ్యాంక్డ్ సుబ్బరామరెడ్డి గారు, కళాబంధు సుబ్బరామరెడ్డి గారికి, ఎందుకంటే తను ట్రై చేశారు. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ గో ఫ్రమ్ ద గవర్నమెంట్. పాపం బాలు గారికి వచ్చిన పద్మభూషణ్ కూడా తమిళనాడు గవర్నమెంట్ ట్రై చేశారు. సో అదొక్క విషయంలో మన తెలుగు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ సరిగ్గా టైంలో రికగ్నిషన్ రాలేదు అనేదానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో అన్ని లాంగ్వేజ్ల్లో తను, ఈవెన్ హిందీలో అయితే ఇంకొకటి మీకు అడిగిన ప్రశ్నకు ప్రశాంతి, హిందీలో ఏంటంటే నార్మల్ గా ఎవరైనా సౌత్ ఇండియన్ సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ వెళ్ళి బాలీవుడ్ లో వాళ్ళలో ఒకరిగా మెదగడం చాలా ఛాలెంజ్ అనమాట. చాలా మంది ఫీమేల్ సింగర్స్ ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు, ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్ వాణి జయరామ్ గారు ఇండైరెక్ట్ గా దే గేవ్ ఏ మెసేజ్ హిందీలో కొద్దిగా మన వాళ్ళని సైడ్ చేస్తారు. కానీ సుశీల గారికి లతా మంగేష్కర్ గారికి చాలా మంచి రిలేషన్ అన్నట్టు. సుశీల గారిని ఎప్పుడు చాలా గొప్పగా ట్రీట్ చేసేవారు లతా మంగేష్కర్ గారు. సో కొన్ని ఇంటర్వ్యూస్ లో అయితే మన ఒకసారి బాలు గారు చెప్పిన మాట, చాలా మంది ఎందుకయ్యా మన సుశీల గారిని లతా మంగేష్కర్ ఆఫ్ సౌత్ అంటారు, నేనైతే రివర్స్ గా మాట్లాడతాను, లతా మంగేష్కర్ గారే సుశీల ఆఫ్ నార్త్ అన్నారు. ఇంకా అది ఎట్లాంటి మాట అంటే ఒక మాట చాలు, దట్ ఈస్ ఈక్వల్ టు భారత రత్న అన్నమాట. ఓకే, సో అదే అన్నమాట, అది సుశీల గారి గొప్పతనం. సూపర్ అండి. అయితే దాము గారు, మీకు నచ్చిన పాటలు సుశీల గారి దాంట్లో మా కోసం ఒక పల్లవి. పల్లవి నాకంటే ఫిమేల్ సాంగ్స్ రావండి. అయితే యాక్చువల్ గా ఐ లవ్ ఘంటసాల గారితో చాలా పాటలు పాడారు. ఓకే, నేను అఫ్ కోర్స్ యాక్చువల్ గా నేను అవార్డ్ షేర్ మై ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా 2017లో ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ ఇక్కడ యూజీసీ లో స్టార్ట్ చేశామండి డాక్టర్ శరత్చంద్ర గారి ద్వారా. అప్పుడు మన బాలు గారు బాగా పరిచయం 20 years నుంచి. అప్పుడు అడిగాను, బాలు గారు మీరును ఘంటసాల గారు మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆ విధంగా కానీ ఓపెన్ ద ట్రస్ట్ అది ఇదంటే అప్పుడు తప్పగా చేయమని. అంటే నా పాటలు రావండి, నాకు భజన పాటలు పాడతానంటే అప్పుడు లేదు అక్కర్లేదు, ప్రతి వాళ్ళకి ఇది ఉంటుంది, సో బేస్ వాయిస్ ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ చేయమంటే 2017లో చేసామండి. చేసిన తర్వాత అప్పటి నుంచి యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఉన్నాను. తర్వాత మధు అన్న గారికి ఇచ్చాము. అప్పుడు కొత్తగా ఈ భజన పాటలు కాకుండా ఘంటసాల పాటలు కూడా ఒక 5-10 పాటలు నేర్చుకున్నానండి సోలో, బట్ నాట్ ఫర్ డ్యూయిట్స్. డ్యూయిట్స్ ఎవరు పాడమంటే అఫ్ కోర్స్ శారద గారు ఉన్నారు, మనం కూడా పాడాము. ఎవరితో అప్పుడు ఏదో పాట పాడాను, మర్చిపోయినది ఏ పాట గుర్తులేదండి. శారద గారు వన్ లైనర్ పాడండి, పల్లవి ఆర్ చరణం, ఇట్స్ ఓకే, యు డోంట్ నీడ్ ద లిరిక్స్ కంప్లీట్లీ. చెప్పండి శారద గారు, ఏ పాట పాడమంటారు? మీ ఇష్టం అండి, ఊహలు గుసగుసలాడే గాని నన్ను దోచుకుంది బట్టి పాడండి పోనీ. అది నేను అదే పాట. నన్ను దోచుకొందువతి పెన్నెల దొరసాని, కన్నులలో దాచుకున్న నిండే నా స్వామి, నిండే నా స్వామి, నన్ను దోచుకొందువతే. ఓకే అండి, సూపర్ సూపర్. చాలా
బాలా గారు, మరి ఒక పాట పాడాలంటే సంగీత దర్శకులు అలాగే పాటల రచయితలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి సుశీల గారి సుదీర్ఘ ప్రస్థానంలో మనం ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు అంటారు? సుశీల గారి ప్రస్థానం ఎట్లాంటిదంటే, సుశీల గారు లేకుండా మన టాలీవుడ్ లేదండి. ఎప్పటికైనా తనతో స్టార్ట్ అయ్యి తనతో ఎండ్ అయ్యేంతగా తను ప్రభావితం చేశారు. తను రైటర్స్ తీసుకున్న మ్యూజిక్ మనకు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మనం క్రెడిట్ ఇచ్చేది ఎప్పుడు సాలూరు రాజేశ్వరరావు గారు. సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, ఘంటసాల గారు, ఆదినారాయణరావు గారు, పెండ్యాల గారు, తర్వాత ఇంకా అలా అలా వస్తూ ఉంటే చక్రవర్తి గారు, రాజన్ నాగేంద్ర, జీకే వెంకటేష్, వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎవరిది హిట్ సాంగ్ చూసుకున్నా కూడా అందులో సుశీల గారి సోలోను, సుశీల గారి డ్యూయటో ఉంటది. సో వీళ్ళందరూ సుశీల గారిని రుణపడి ఉంటారని చెప్పాలా, లేకపోతే వీళ్ళందరూ పాడారంటే మన సుశీల గారు. తర్వాత సేమ్ థింగ్ రైటర్స్, ఒక కొసరాజు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇంకా మనకు శ్రీశ్రీ గారు, వేటూరి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, తర్వాత ఇవి చివరికి వచ్చేసరికి మనకి సిరివెన్నెల గారి దాకా తీసుకుంటే ఎవరిని తీసుకున్నా అంటే నేను ఎంతో మంది రైటర్స్ ఉన్నారు. ఈ గొప్ప వాళ్ళు తీసుకుంటే మాత్రం మనకి వీళ్ళు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళప్పుడు కొన్నిసార్లు కొందరు టెక్నీషియన్స్ తో మాట్లాడినప్పుడు అంటారు, ప్రతి మ్యూజిక్ డైరెక్టరు అనుకుంటాడు నేను కంపోజ్ చేసే సాంగ్ సుశీల గారి ద్వారా బయటకు వస్తే ఇంకొంచెం దీనికి ఇంకొంచెం పదును పెట్టినట్టుగా ఉంటుంది, ఇంకొంచెం పాటకి ఎక్కువ పేరు వస్తుంది. ప్రతి రైటర్ కూడా అనుకోండి, నేను కష్టపడి రాసే పాట, నా కళ్ళ నుండి జారివారిన పాట సుశీల గారి నోట వస్తే ఎట్లా ఉంటుంది. సో ఇది ఏంటంటే రాసే రైటర్ కి, సంగీతం సమకూర్చే మ్యూజిక్ డైరెక్టర్ కి ఎప్పుడు ఇదే అన్నమాట. ఎందుకంటే ఇది ఆవిడ నేను ఇంతకుముందు అన్న అన్ని జానర్స్ పాడి మెప్పించడం అనేది ఆవిడకే సాగు. ఎట్లాంటిదంటే ఇప్పుడు తెలుగు పాటల గురించి ఇంకా చాలా వచ్చాయి. ఇప్పుడు మన తెనాలి రామకృష్ణలో జయదేవ్ అష్టపది ఉంటుంది, జయదేవుడు రాస్తుంది. ఆ పాట అది ఎంత సాంస్క్రిట్ లో పాడాలి ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ పాటని చాలా వేగవంతమైన పాట. ఎంత వేగం అంటే శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన రాకెట్ కన్నా స్పీడ్ అనిపిస్తుంది అనమాట అది వింటుంటే. బ్రెత్లెస్ సాంగ్ ఆఫ్ సుశీల గారు సాంస్క్రిట్. సో ఇది చూస్తూ ఉంటే ఏంటంటే అక్కడ మనకు అక్కడ రాసిన జయదేవ్ లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్ కాదు, మనకేంటంటే అసలు ఏంటి మనం అంటే ఎవరో మనలో ఉండే ఒక మానవ మాతృరాలు పాడే పాట కాదు ఇది. నిజంగా గంధర్వులు వస్తారంటారు, గంధర్వ గాయని వచ్చి మనతో మన ఆ సంతోషాన్ని కలగజేస్తుంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట సుశీల గారు. సో ఈ డైరెక్టర్లందరికీ ఒక్కటే ఏంటంటే ఒకటే నాకు నచ్చనిది అనిపించేది, అంటిల్ ఇళయరాజా ప్రతి వాళ్ళ ఫస్ట్ పిక్ సుశీల గారు. ఘంటసాల సుశీల ఆర్ బాలు సుశీల, కొన్నిసార్లు ఒక 2-3 years పీరియడ్ సుశీల రామకృష్ణ. కానీ సుశీల గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో, యమగోరులో ఒక పాట ఉంటుంది, గుడివాడ వెళ్ళాను గుంటూరు పైన, ఇది ఏం పాడాలయ్యా అని చక్రవర్తి గారు, లేదమ్మా అది కూడా మీరే పాడాలన్నారట. అట్లా సుశీల గారిని వ్యాంప్ సాంగ్లైనా వదిలిపెట్టలేదు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు. అయితే ఇళయరాజా గారు వచ్చాక మాత్రం షిఫ్టెడ్ ద గేర్స్, మేబీ ద టైమ్, వాట్ ఎవర్ ద రీజన్, సుశీల గారిది స్లోగా తగ్గడము, ప్రతి పాట ఇళయరాజా గారు ఎక్కువ జానకి ఇవ్వడము. సో ఆ రకంగా ఏంటంటే లేట్ 80s లో స్లో ట్రాన్సిషన్ అయింది తెలుగు ఫీల్డ్ లో. సో అంటే జానక్ గారికి తను కూడా ఒక టాప్ సింగర్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ఇది అన్నేళ్ళు పట్టింది అనమాట. ఓకే, శారదా గారు, సుశీల గారి పాటలు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో సాక్షి ప్రేక్షకుల కోసం ఒక పల్లవి కానీ ఒక చరణం కానీ. అదే చాలా అంటే ఎన్నెన్నో మంచి పాటలు ఉన్నాయి. అదే ఇందాక అంటూ ఉన్నాను కదా, ముఖ్యంగా ఈ రోజు ఆవిడ బర్త్డే కాబట్టి బర్త్డే సాంగ్స్ కూడా అత్యధికంగా చాలా పాడారండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి గాని, ఈనాడే బాబు నీ పుట్టినరోజు, మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట,
ఇలాగ జననీ నయనాల వెలిగించే రోజు నేడు ఇలాంటివన్నీ, అలాగే అల్లరి పాటలు పాడటం, కవించే పాటలు పాడటం, అలాగే గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది, అలాగే చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచే సన్నజాజి పూచే సందేగాలి వీచే సన్నజాజి పూచే జలధరుచే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట. అలాంటిదే ఒకటి మొగ్గు మనసులో ఒకటి చెప్పుకోవాలండి. గోదావరి గట్టుంది పాటతో పాటు, అంత హుషారైన పాటతో పాటు మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను, ఇలాంటి పాటలు కానీ ప్రబోధ గీతాల్లో అయితే నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. ఇలాంటి చక్కటి పాటలు ఎన్నెన్నో ఉన్నాయండి. అంటే కొన్ని పాటలు అంటే ఇక పాడమంటే ఇంకా అట్లా ఇది మంచి దేశభక్తి గీతం. ప్రతి ఇండిపెండెన్స్ డే మీరు కోరిన పాటల్లో అది వినేవాళ్ళం. కరెక్ట్ అండి. అసలు అవును, బర్త్డే సాంగ్స్ తీసుకోండి, ఇలాంటి దేశభక్తి గీతాలు తీసుకోండి, వీణ పాటలు తీసుకోండి. ఇందాక అనుకున్నాం ఎన్ని మ్రోగింది వీణా పదే పదే హృదయాలలో నా ఆ దివ్య రాగం అనురాగమై ఆడిందిలే. ఇందాక బాలాగారు చెప్తున్నారు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, సచిన్ గారు, రమేష్ నాయుడు గారు, చక్రవర్తి గారు, అలాగే అటువైపు పెండ్యాల గారు, ఎస్ రాజేశ్వర గారు, ఇట్లా అందరిది ఎంతమంది వాళ్ళు పోటీ పడి ఆవిడకి పాటలు స్వరపరిచారా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క పాట చూస్తుంటే. ఒక చిన్న విశేషం అంటే నౌషాద్ ఉన్నారు కదా మనకి, భారత సంగీత పితామహుడిగా చెప్పుకోదగ్గర నౌషాద్ గారట. ఆయన సంగీతం ఒక మలయాళీ మూవీకి చేస్తూ ఆమె పాడితే గానీ మ్యూజిక్ చెయ్యను అని చెప్పారంటే ఇంకా అంతకన్నా ఇక తార్కాణం లేదు, ఆవిడకి గొప్ప విశేషం లేదు. అంటే ఆ సంగీత సరస్వతి ప్రతిభకి ఒక చిన్న నిదర్శనం అన్నమాట. అలాంటి సుశీల గారి గురించి ఎంత చెప్పుకున్నా సూర్యుడి ముందు ఒక దివిటీం చూపించినట్టుగా ఉంటుంది. అలాగే చాలా చక్కగా పాడారు. నిజంగా పాటలు పాడుతూ వింటుంటే మాకు నిజంగా వినాలనిపిస్తూనే ఉంది, కానీ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి. బాలా గారు, మరి సుశీల గారి గురించి మాకు సాక్షి ప్రేక్షకులకి తెలియని విషయాలు ఏదైనా కొత్తగా మా కోసం. సో బేసిక్ గా సుశీల గారి గురించి అంటే తను ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే రెగ్యులర్ గా మనం పాటలు వినే వాళ్ళు ఏంటంటే మంచి పాటలు వింటూ ఏదైనా అకేషన్కి వచ్చినప్పుడు ఆ అకేషన్ లో ఆ రోజు దానికి సంబంధించిన పాటలు ఆ రోజు వాళ్ళు మర్చిపోతారు సింగర్ ఎవరు, యాక్టర్ ఎవరు. పండగ వస్తే దీపావళి అంటే దీపావళి మీద ఏం పాటలు ఉన్నాయి, ఉగాది వస్తూ అట్లా ఉంటుంది. సుశీల గారు 50,000 పాటలు ఎలా పాడారంటే నువ్వు ఏ కేటగిరీ తీసుకో నేనే ఉంటా అన్నట్టుగా పాడేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు దీపావళి పండుగ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనకు తెలిసిన పాటలే కానీ సుశీల గారు పాడుంటారని తెలియకపోవచ్చు. విచిత్ర బంధంలో ఘంటసాల గారితో ఒక పాట, చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. ఈ సాంగ్ ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి మీద కంపోజ్ చేసిన సాంగ్. ఇది సూపర్. ఇది మన కేవి మహాదేవన్ మ్యూజిక్, తర్వాత ఆత్రేయ గారిది. నెక్స్ట్ సరే నేను ఎందుకంటే చాలా మంది మేల్ సింగర్స్ విందాలి, బట్ సుశీల గారు మాత్రము బాలు గారు ఘంటసాల గారిది మాత్రం ఎగ్జాంపుల్ కి తీసుకున్నా. సేమ్ బాలు గారితోనైతే వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, దీంట్లోనే మనకి పెద్దలంతా పిల్లలుగా మారే రోజు, తర్వాత ఏంటి పల్లెదో పట్టణం ఏదో తెలియని రోజు, పల్లె పట్టణం తెలియకుండా అంత సెలబ్రేషన్స్ లో
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, దీపావళి రోజు అని ఘంటసాల మన బాలు గారు, సుశీలమ్మ అండ్ సుశీల గారు సూపర్ సాంగ్ జస్ట్ ఆన్ హర్ ఓన్ ఆన్ దీపావళి. విరిసిన ఆనంద దీపావళి మెరిసిన అనురాగ దీపాలివి అంటే తనకి మీరు మనం ఏం కేటగిరీలో తీసుకోవాలి, ఎందుకంటే అన్ని జానర్స్ లో అది కూడా ఏంటంటే ఒకసారి మన ఈ రాజనాగేంద్ర గారు ఒకసారి కర్ణాటకలో సభలో ఉన్న ఒక రికార్డింగ్, అందులో ఇప్పుడు మనకి ఈ మధ్యనే అన్ఫార్చునేట్లీ మనం బాలు గారిని కోల్పోయాము, రాజన్ గారిని కూడా కోల్పోవడం జరిగింది. తను అన్నమాట ఏంటంటే ఒక సింగర్ ని బెస్ట్ సింగర్ అనేది మామూలు శృతిలో పాడినప్పుడు దాదాపు అందరూ బాగా పాడతారు, అంటే అందరంటే నాలాంటి వాళ్ళు మంచి గాయకులు అందరూ బాగా పాడతారు. బట్ హౌ డు దే మెజర్? ఎక్కడ ఈ ఘంటసాల గారు, సుశీల గారు, ఈ బాలమురళి గారు, యేసుదాస్ గారు ఎక్కడ వీళ్ళు ఒక డిఫరెంట్ లీగ్ లోకి వెళ్ళిపోతారంటే ఎంత హై నోట్ కు వెళ్ళినా కూడా అదే అంటే ఇప్పుడు మేలిమి బంగారాన్ని ఎంత సాగదీసినా తెగిపోదు, తీగలాగా వస్తూనే ఉంటుంది. మేలిం బంగారుతో పోల్చారనమాట. సుశీల గారిని ఏ జానర్లో పాడమన్నా అది అట్లాగే ఉంటుంది. కాబట్టి సుశీల గారు మనకి అంటే రేర్ గా దొరికిన ఒక ఆనిముత్యం అన్నట్టుగా తను మాట్లాడారనమాట. మేలిం బంగారం ఎగ్జాంపుల్ చెప్పడం అంటే అదేంటంటే ఎంత సాగదీసినా ఎట్లయితే ఇది విరిగిపోదో, సుశీల గారు ఏ నోట్కి వెళ్ళి పాడినా కూడా మనకు సేమ్ అదే రకంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత తనని చాలాసార్లు కలిశాను, అట్లాంటాలో కలిశాను. ఒకసారి అట్లాంటా హిందూ టెంపుల్లో సుశీల రామకృష్ణ గారి మ్యూజికల్ నైట్ జరిగితే వెళ్ళాను. తర్వాత 2005 తానా కన్వెన్షన్ డిట్రాయిట్ లో జరిగినప్పుడు కలిశాను. ఎక్కడ కలిసినా నాకు ఆవిడ పాటల్లో నాకు ఒక పాట చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడు వింటాను. కర్ణ సినిమాలో గాలికి కులమేది అనేది ఆ పాట వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా అసలుకి ఈవిడేనా అసలుకి అంటే అది ఇంకా అవి వాడిన 50,000 పాటలు ఒకటి ఇది ఒక్కటి వినేసరికి నేను మెస్మరైజ్ అయిపోవడం. సుశీల గారి దగ్గరికి వెళ్ళా టెంపుల్లో. సో వెళ్ళగానే ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ అంటే రామకృష్ణ గారు పాడుతుంటే పక్కన స్టేజ్ మీద తను నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతున్నారు. ఒక పాట ఇంకా ఏ పాట చెప్పండి, కర్ణ సినిమాలో గాలి కుల మీద పాట సుశీల గారు అంటే ఇప్పుడు పాడలేనయ్యా అంది. అంటే అనిపించింది అన్నమాట కొన్ని మనము వాటిని అలాగే కొన్ని ఆనిముత్యాలని మనం ఇంకెప్పటికి పెట్టుకోవాలి. సరే తను పాడలేని అన్నారంటే తన ఏ రేంజ్ లో పాడారు ఒకప్పుడు సుశీల గారు. సో తర్వాత చాలా పాటలు పాడారు ఆ రోజు, కానీ అది విన్నప్పుడు అనిపించింది అయ్యో ఇప్పుడు ఇలాంటి పాటలు పాడేవాళ్ళు మనకు మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో వస్తారా? క్వశ్చన్ మార్క్ తప్ప ఆన్సర్ లేదన్నమాట. ఇప్పుడు 100కు పైగా సింగర్స్ ఉన్నారు, అందరూ బాగా పాడుతున్నారు, కానీ 100 మంది స్టూడెంట్స్ కూడా సుశీల గారి ముందు స్టూడెంట్సే అయిపోతారు. కరెక్ట్. అసలు గాలికి కులమేది భలే మంచి పాట గుర్తు చేశారు బాలాగారు. బ్యూటిఫుల్ సాంగ్. అందులో ముఖ్యంగా అది డబ్బింగ్ మూవీలో ఏ మాత్రం ఆ పాట నారాయణ రెడ్డి గారు కూడా అసలు గ్రేట్. ఆయన కూడా తలుచుకోవాలి ఒకసారి. ఇది ఎంత బాగా రాశారు. అది ఆవిడ అంత బాగా ఇంకంతే నభూతో నా భవిష్యత్తు. ఓకే, నీలిమ గారు మరి సుశీల గారి దాంట్లో మీకు నచ్చిన పాట? నేను యాక్చువల్ గా మీరు ఏమడుగుతారో నాకు తెలియదు, కానీ నేను గాలికి కులమేది పాట గురించే మాట్లాడతామని ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే, తప్పకుండా దాని గురించి మాట్లాడాను. టాప్ లెవెల్ సాంగ్ ఫ్రమ్ సుశీల గారు, మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ సో ట్రూ అండి. అంటే మీనింగ్ వైజ్ కూడా చూస్తే నేటి సమాజానికి చాలా కావాల్సిన పాట. అందుకని అంటే ఎప్పుడు కూడా ఆయన బాలేంద్రతి గారు అన్నట్టు ఆ పాట మళ్ళీ మనం వినలేము. ఆ రేంజ్ లో ఎంత గొప్ప సింగర్ మేబీ అవ్వుండొచ్చు, కానీ ఆ లెవెల్లో అయితే రాదు. నా నెక్స్ట్ ఫేవరెట్ సాంగ్ మాత్రం తెనాలి రామకృష్ణ మూవీ నుంచి ఇందాక ఆయన అష్టపది చెప్పారు కదా, అది మేము కూచిపూడిలో కూడా చేసాము. చందన చర్చిత నీల కలేబర ఆ పాట. హరివిహ ముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలి పరే అని స్టార్ట్ అవుతుంది. ఆ పాట ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. దాని మీద నేను కూచిపూడి చేశాను కూడా. సో అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అది గాలికి కులమేది నెంబర్ 1 అండ్ సెకండ్ 1 ఇస్ మై చందన చర్చిత. ఓకే అండి. బాలగారు మీకు నచ్చిన మరొక పాట మనం ఈసారి శారద గారి చేత పాడిద్దాం. ఇది నిజంగా టెస్టింగ్. బాలగారు వినిపిస్తుందా అండి? ఇప్పుడు కనెక్షన్. మీకు నచ్చిన పాట ఇప్పుడు శారద గారి చేత పాడిద్దాం. మీకు నచ్చిన పాట?
ఎవరికి నచ్చిన పాట? మీకు స్పెషల్ గా బాగా నచ్చిన పాట నాకు నచ్చిన పాట అంటే మీరు మీకు ప్రశాంత్ నచ్చిన ఇంకో పాట program ఆ పాట. పెట్టాలి. అన్ని ఉన్నాయి, ఏంటండి? అన్ని ఉన్నాయి. బట్ నేను క్లూ ఇస్తాను తను, ఎందుకంటే సుశీల గారి సోలోస్ నేను చెప్తాను, మీరు లాగేసుకోండి. సో ఆల్ జానర్స్ ఇస్తాను. అంటే సుశీల గారు తను అంటే ఇప్పుడు ఆల్రెడీ జయదేవ్ అది అయిపోయి అష్టపది అయిపోయింది. బట్ నెక్స్ట్ శారద సినిమాలో శారదకి ఇస్తున్నాం. వెరీ ప్యాథో, చాలా బాగుంటుంది. రేపల్లె వేచిను రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచెనురా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా రావేలా రావేలా. నెక్స్ట్ అమెరికా అమ్మాయిలో పాడనా తెలుగు పాట. పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట పరవశనై నీ పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. బ్యూటిఫుల్ చరణాలు ఉంటాయి యాక్చువల్లీ. మేబీ ఐ షుడ్ హావ్ సంగ్ చరణాలు. దానికి ఇంకా తిరుగులేదు. తర్వాత సేమ్ థింగ్ డివిఎస్ కి దానగిరి సురకనలో ఏ తల్లి నేను కన్నదో, ఇంక ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే భలే బ్యూటిఫుల్ సాంగ్స్ గుర్తు చేస్తున్నారు బాలగారు. అంటే తను ఏది తీసుకున్నా కూడా అంటే తను పాడకుండా అంటే వీళ్ళని ఇప్పుడు మనం చెప్పుకున్న పాటలు అవన్నీ చేసే ఈ షో కోసం కొన్ని తప్పిస్తే ఎన్ని రోజులైనా పాడుకోవచ్చు. అంటే అంత అద్భుతమైన సాంగ్స్ విత్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ వాళ్ళ టైంలో ఎట్లుండేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఘంటసాల పాట, సుశీల పాట, బాలు పాట అనే రోజుల్లో మనం అందుకే ఇంకా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు సింగర్ ఒకటి తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి పాట, కీరవాణి పాట, చక్రి పాట ఇట్లా అంటున్నారు. అంటే సడన్ గా ఆ సింగర్స్ ని కంప్లీట్ గా ఇప్పుడున్న వాళ్ళు అంటే అది ట్రెండ్ మారింది. ఎవరు స్వార్థం లేదు, ట్రెండ్ మారి ఏమైపోయిందంటే డిఎస్పి సాంగ్ అంటాం, అందులో ఎవరు పాడారో ఎవరికి తెలియదు కాబట్టి. ఓకే బాలగారు, మనం ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని మార్పులు చెందుతూ ఉంటాయి. అలాగే మరి సుశీల గారు పాడుతున్నటువంటి పాటల్లో కొన్నాళ్ల పాటు మధ్యలో భక్తి పాటల వైపు మగ్గు చూపారు. సో అంటే సినిమా పాటల పైన ఏమైనా ఇంట్రెస్ట్ తగ్గింది అని అనుకోవచ్చు అంటారా? ఇంట్రెస్ట్ తగ్గడం కాదండి, దట్స్ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే చాలా ఈ పాపులర్ సింగర్స్ కొందరు ఏంటంటే ఇప్పుడు బాలు గారిని తీసుకోండి. బాలు గారు సినిమాలు అవకాశాలు తగ్గుతున్న టైంలో తనకేందంటే సెకండ్ ఇన్నింగ్స్ పాడుతా తీయగల లాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి. తనేందంటే హీస్ ఏ ఆల్రౌండర్. తను నాట్ జస్ట్ మేడ్ ఫర్ సింగింగ్, హీ కెన్ డూ మెనీ థింగ్స్. ఘంటసాల గారు ఈజ్ ఆల్సో ఆల్రౌండర్ ఇన్ డిఫరెంట్ వే, లైక్ సింగింగ్ అండ్ కంపోజిషన్. బట్ సుశీల గారు ఏంటంటే టెక్స్ట్ బుక్ పర్ఫెక్షనిస్ట్. తను పాడితే ఒకటి మీరు ఇందాక అడిగిన దానికి కూడా ఇది 2 ప్రశ్నలకు సమాధానం ప్రశాంతి. చెప్పండి. బాలు గారు చాలా సార్లు పాడుతా తీయగలన్నారు, ఓపెన్ వాయిస్ అని. ఏంటంటే మనకు చాలా పాటలు వింటున్నప్పుడు అద్భుతమైన పాటలు ఎక్కడో ఒక దగ్గర ఒక పదం మనకు అర్థం కాదు, ఏమన్నారు మళ్ళీ వింటాం, 2-3 సార్లు విని కొన్నిసార్లు ఆ ఒక పదం తెలియక బుక్ తీసి చూస్తాం. అలా ఏమన్నారు, ఆ పదం ఏంటి అనేది క్వశ్చన్ లేకుండా ఉండే ఏకైక సింగర్ మన తెలుగులో సుశీల గారు. స్పష్టత, పదాల స్పష్టత సుశీల గారి తర్వాత ఎవరైనా అని ఘంటసాల గారు ఆయన అనడం జరిగింది. బాలు గారు అయితే చాలా సార్లు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాట్ ద లైక్ అంటే ఇప్పుడు ప్రేమ్ నగర్ లో నేను పుట్టాను సాంగ్ ఉంటుంది, సడన్ గా వినగానే ఘంటసాల గారు ఒక లైన్ ఇంగ్లీష్ లో అంటారు, డ్రైవ్ ద డెవిల్ అవుట్. 2-3 సార్లు వినాల్సి వస్తున్నది ఏంటి అనేది. అలాంటివి బాలుగారు దాంట్లో కూడా బాలుగారు చెప్పారు. ఎందుకంటే బాలుగారితో గొప్పతనం ఏంటంటే తను ఎదుటి వాళ్ళని ఎలివేట్ చేయడంలో బాలుగారి తర్వాత ఎవరైనా గొప్పతనాన్ని గురించి. అట్లా సుశీల గారికి
50,000 పాటల్లో మీరు ఏ పాటన్నా తీసుకోండి, ఏ జానర్ అన్నా తీసుకోండి, ఒకసారి వింటే ప్రతి పదం క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే ఓకే. దాము గారు, మీకు నచ్చిన పాట మనం యాజ్ యూజువల్గా శారదా గారి చేత పాడిద్దాం, ఎందుకంటే ఫీమేల్ వాయిస్ అయ్యో. కాబట్టి. ఐ లైక్ చీకటి వెలుగుల రంగేలి చాలా ఇష్టం అండి నాకు. ఓకే. దీపావళి వస్తుంది. దీపావళి ఇందాక సందర్భంగా శారదా గారు ఆ ప్రేక్షకులందరి కోసం గుర్తుండిపోయే విధంగా ఒక పాట. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి, అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి, చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. ఓకే అండి, సూపర్ సూపర్. బాలా గారు, అంటే ఎనీ ఐడియా మీకు, అంటే సుశీల గారు మొదటగా ఏ సినిమాలో పాడారు అనేది? సుశీల గారు మొదట పాడింది మీకు ఇందాకే చెప్పానండి. యాక్చువల్ గా తను తమిళ్లో పాడి తెలుగులోకి రావడం జరిగింది. ఓకే. సో తెలుగులో పాడిన పాట ఇందాకే మీకు కన్నతల్లి సినిమా. ఓకే. సో ఆ సాంగ్ పాడిద్దామని మళ్ళీ శారదా గారితో. అది అంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ ద లిరిక్స్. ఓకే ఓకే. కొంచెం చెప్పండి అది అది చెప్ప ఎందుకు, అదే కదా, ఎందుకు ఎందుకు అని లిరిక్ చూడాలి. ఫోక్ సాంగ్. అవునవును, సావిత్రి గారి మీద కదా, సావిత్రి గారి మీద. సావిత్రి గారు కాదు ఈ పాటలో, ఐ థింక్ షావుకర్ జాన్కా. బట్ అంటే ఇప్పుడు ప్రశాంతి గారు మీరు అడిగారు కాబట్టి ఒక ఆన్సర్ ఏంటంటే, ఈ కన్నతల్లి సినిమాలో సుశీల గారు తెలుగులో ఫస్ట్ సాంగ్, యాక్ట్రెస్ రాజసులోచన గారు ఫస్ట్ మూవీ ఆల్సో. అంటే ఇద్దరికి డెబ్యూ అన్నమాట, ఒక సింగర్ గా నటిగా. ఓకే. ఫస్ట్ 1951 లో కూడా గజేంద్ర మోక్షంలో లావొక్కింతయ్యి లేదు అనే పద్యంతో స్టార్ట్ చేశారని కూడా విన్నాను. మరి అంటే అది రకరకాల, ఇప్పుడు 52 లో కన్నతల్లి అని అన్నారు, బట్ యూట్యూబ్ లో సాంగ్ ప్లే చేసి 53. సో అట్లా, బట్ బేసికల్లీ లైక్ 50s లో రావడం, ఇంకా తను అన్డిస్ప్యూటెడ్ టిల్ లేట్ 80s. అలాగే ఒకటి విశేషం ఏంటంటే, దేశంలో మొట్టమొదటిసారి జాతీయ పురస్కారం అందుకున్న గాయనిమణి ఆవిడ, ఫస్ట్ టైం. అలాగే జాతీయ పురస్కారమే కాకుండా మన నందులు పెట్టినప్పుడు కూడా ఫస్ట్ నంది కూడా ఆమె అందుకున్నారట. అంటే కొన్ని రేర్ గా కొన్ని సుశీల గారి టైంలో ఒకటి రెండు మంచి పురస్కారాలు జానక్ గారికి దక్కాయి. సేమ్ ఘంటసాల గారి టైంలో మనం ఒక ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాము, ఘంటసాల గారు సూపర్ సక్సెస్ఫుల్ అన్ని అవార్డ్స్ తీసుకుంటున్న టైంలో కూడా చెల్లెల కాపురంలో చరణ కింకిణుల సాంగ్ కి బాలు గారికి రికగ్నిషన్ వచ్చినట్టుగా ఈ పాట ఈ సావిత్రి గారి 100th మూవీ తెలుగులో, అది ఏంటి జానక్ గారు పాడారు, ఈ వేళ సాంగ్ పాడినప్పుడు సుశీల గారు అప్పటికి, అంటే ఆ పాట ముందు గాని తర్వాత గాని తనే అన్డిస్ప్యూటెడ్, బట్ ఆ ఒక్క సాంగ్ వల్ల ఏంటంటే, ఓ వి హ్యావ్ వన్ మోర్ సింగర్, అంటే ఇట్స్ నాట్ జస్ట్ సుశీల, ఇంకా మనకు జానక్ గారు కూడా అంత ప్రభావితం చేసిన పాట అనమాట. జమిని గణేశన్ తెలుగులో, జమిని గణేశన్ సావిత్రి తెలుగులో కూడా ఆ పాట మీద అంటే డబ్ చేశారనుకుంటే తెలుగులోకి. ఇట్స్ 100th మూవీ ఆఫ్ సావిత్రి గారు. ఓకే. మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న భాషలన్నిటి మీద ఒక పట్టు సంపాదించిన పాడారు. కానీ ఒక శ్రీలంకలో కూడా ఆవిడ పాట గలం అనేది మనం వినడం జరిగింది. సో ఇది ఎలా సాధ్యమైంది అనుకోవచ్చు అంటారు? సో బేసిక్ గా సిన్హలీస్ లో పాడారు. శ్రీలంకలో 2 భాషలు ఉన్నాయి, తమిళ్ అండ్ సిన్హల్. సిన్హలలో పాడారు. సో బేసికల్లీ ఇప్పుడు చాలా సార్లు మనం ఇప్పుడు సుశీల గారిని, బాలు గారిని, మను గారిని వీళ్ళని కలిసినప్పుడు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఈ నేను చెప్పిన సింగర్స్ ఘంటసాల, బాలు, సుశీల, జానకి గారెలు పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాం ఇంకా. సో వీళ్ళందరూ ఏ భాషలో పాడినా తెలుగులో రాసుకొని పాడతారు. తమిళ పాట అయినా వాళ్ళ తమిళ్ ఇప్పటికి రాదు, ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు కానీ తమిళ్లో దే రైట్ ఇన్ తెలుగు అండ్ సింగ్ తమిళ్ సాంగ్.
కన్నడ, మలయాళం, ఎనీ లాంగ్వేజ్. సో ఓకే. సిన్హాలో కూడా అంతే. తెలుగులో కాకపోతే తెలుగులో రాసుకుని ఏ భాష తెలుగులో అయినా పాడడం రాసుకొని జరుగుతుంది. వాళ్ళు పాడేస్తారు. ఓకే. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ రఫీ ఎనీ లాంగ్వేజ్ ఈ రైట్స్ ఇన్ ఉర్దూ అండ్ సిన్స్. భలే తమ్ముళ్ళు, ఆరాధనలో సూపర్ సాంగ్స్ పాడారు మహమ్మద్ రఫీ గారు తెలుగులో. ఓకే. అవన్నీ ఈ రైట్స్ ఇన్ ఉర్దూ. ఓకే. అందుకని ఎక్కువగా మీరు ఒకటి గమనించండి, మహమ్మద్ రఫీ గారి పాటలన్నీ అతనికి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కావాలి కాబట్టి ఆ రచయిత కూడా ఎక్కువ శ్రీనారాయణ రెడ్డి ఉంటారు. అతనికైతే ఉర్దూ తెలుగు ఈక్వల్ గా వచ్చు కాబట్టి. ఓకే. నీలిమ గారు, మీకు సుశీల గారి నచ్చిన దాంట్లో ఒక మంచి అంశం ఏదైనా? సింప్లిసిటీ అండి. అంటే ద వే షీ టాక్స్, యంగర్ సింగర్స్ తో కూడా అంటే చాలా షోస్ లో జడ్జ్ కింద వచ్చేవారు. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని ఎంత సున్నితంగా చెప్పేవారు. సుశీల గారు కూడా అలాగే నొప్పించకుండా అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వాళ్ళకి చెప్పేది కరెక్ట్ గా చెప్పి చాలా ప్రోత్సహించేవారని విన్నాను. అంటే మా ఫ్యామిలీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ఈ రోజుకి కూడా ఆవిడ ఎంత చిన్న సింగర్ అంటే సినిమాల్లో పాడక్కర్లేదు, ఊరికి చిన్నగా పాడినా కూడా చాలా సపోర్ట్ చేస్తారని విన్నాను. చాలా మందికి అంటే చెప్తారు కూడా అనమాట, ఇక పలానా అమ్మాయి బాగా పాడుతుంది, ఆ పిల్లని ప్రోత్సహించండి అని చాలా ఎంకరేజ్ చేస్తారని విన్నాను. సో ఆ సింప్లిసిటీ ఆవిడని చక్కగా కాపాడుతుంది. అసలు ఆవిడ వాయిస్ అండి ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంత బిట్ కూడా అసలు మారలేదు. ఐ థింక్ వీళ్ళు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు వీళ్ళందరూ నిజంగా గంధర్వులే. ఇంకా అనుకోవడం కాదు, వాళ్ళు గంధర్వులే, వాళ్ళు వచ్చారు అంతే మన లోకానికి. గాన గాంధర్వులందరూ కూడా మన నేలపై పుట్టి మనం వాళ్ళని చూడడం కూడా మన అదృష్టమేనండి. అలాగే దాము గారు, మీకు నచ్చిన అంశం? హలో. సుశీల గారితో చెప్పాను కదండి, డిసిప్లైన్ అవ్వండి, లేకపోతే పాటల్లో కానీ, లేకపోతే అఫ్కోర్స్ ఆవిడ మా ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా తీసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం అయిన తర్వాత అప్పటి నుంచి ఎక్కువగా మన చెన్నైలో ఉండేవారు. మా బ్రదర్ జి ఆనంద్ గారని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారండి, మా బ్రదర్ అంటే. సో అతనితో బాగా పరిచయం. తర్వాత అక్కడి నుంచి కూడా ఇప్పుడు కూడా సాంగ్స్ చాలా అద్భుతమైన, మామూలుగా మ్యూజిక్ అంటే వెరీ చాలా డివోషనల్ అంటే చెప్తుండే వాళ్ళు. మా పిల్లలకు కూడా మేము నేర్పించామండి మా పిల్లలకి. తర్వాత మా అబ్బాయి కూడా ఒకసారి తానలో కూడా ఆవిడ జడ్జి కింద వచ్చారు. ఆవిడకి సెకండ్ పేజ్ కూడా ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు. అంటే షీ లవ్స్ మ్యూజిక్ అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో, దేవుడు అందరినీ కూడా, బాలు గారిని అవ్వండి, వీళ్ళందరూ ఘంటసాల గారిని అందరినీ నన్ను ఇప్పుడు పుట్టించారండి. మంచిగా బాగా ఎందుకు ఇప్పుడు పుట్టిస్తే మాత్రం చేయలేరండి. ఎందుకంటే మీకు తెలుసు మ్యూజిక్ అదంతా ట్రాక్స్ మీద వెళ్తుంది, దీని మీద వెళ్తుంది. ఐ డోంట్ లైక్ ఎనీథింగ్. బట్ అప్పుడు దేవుడు ఏమంటే అలా అందుకు చేశాడు, అవన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు 85th ఇయర్ అంటే ఈ కెనాట్ బి. వాయిస్ కూడా సేమ్ బాలు గారి లాగే వాయిస్ మీద చూడండి, ఏ పాట పాడమండి ఇప్పుడు సేమ్ థింగ్. అప్పుడు చిన్నప్పుడు ఎలా పాడాడు 16 years, ఇప్పుడు కూడా అలాగే పాడుతున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా లాస్ట్ ఇయర్ కూడా కలిసామండి మేము, అబ్బాయి ఎంగేజ్మెంట్ అప్పుడు చాలా సార్లు కలిసాము, మాట్లాడాము. అంటే ఎంత ఆప్యాయంగా, ఎంత ఆన్యూన్యంగా ఎంత ఉంటారో మరి కెనాట్ బిలీవ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ, క్లోజ్ ఫ్రెండ్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ షీ విల్ live more than 100 years. They want to bless him by Baba అండి. సూపర్. శారదా గారు, అంటే అన్ని ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ అందరికీ కూడా బాగా గుర్తుండిపోయే సాంగ్ ఏదైనా ఉంది అంటే పాత వాళ్ళందరికీ అన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు చిన్నవాళ్ళు, మనకన్నా చిన్న వాళ్ళందరికీ కూడా లాలీ పాట చాలా బాగా ఫేమస్ అయిన పాట, అందరికీ బాగా తెలిసిన పాట. సో అది ఒకసారి మా కోసం. తప్పకుండా పాడతానండి. దాని ముందు చిన్న చెప్పాలి సుశీల్ గారి గురించి. తప్పకుండా. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను అని ఆవిడ పాడినట్టుగానే ఆ కళామ తల్లి ముద్దు బిడ్డలని ఎందరో గాయని గాయకులకు ఆవిడ పి సుశీల ట్రస్ట్ అని చెప్పి ఒకటి పెట్టారండి. దాని నుండి ఆవిడ జానక్ గారికి, బాలు గారికి, యేసుదాస్ గారికి, పిబి శ్రీనివాస్, సౌందరరాజన్ ఇలాంటి వారి ఎంతో మేటి కళాకారులందరికీ ఆవిడ పి సుశీల నేషనల్ అవార్డుతో ఆమె సత్కరించారు. అదే కాకుండా పేద కళాకారులకు ఆ ట్రస్ట్ నుంచి కూడా సహాయం అందిస్తున్న సహృదయం నిజంగా ఆవిడ సొంతం. అలాంటి అంటే ఒకసారి అంటే ఆవిడ ట్రస్ట్ గురించి కూడా అంటే ఇలా అలా పాడమే కాదు, ఆవిడ సహృదయత గురించి కూడా చెప్పడానికి అదొక తార్కాణం. అలాగే మీరు ఇందాక అడిగారు, చాలా మంచి పాట లాలి పాటల్లో అది నిజంగా మకుటాయమానం. ఆవిడ పాటలు చాలా లాలి పాటలు ఉన్నాయి. అత్తవడి పువ్వు వల్లే మెత్తనమ్మా గాని, నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిదుర రావమ్మ రావయ్య లాంటి పాటలైనా కూడా మీరు అడిగింది అలా అయినా లాలీ 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 లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి సూపర్ అండి. మురిపాల కృష్ణునికి ఆ, ఆ, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి యా సూపర్ అండి, సూపర్. అలాగే యా మనకి టైం లేదు, చివరిగా బాలా గారు, సుశీల గారి గురించి ఫైనల్గా మీ మాటల్లో. సో ముఖ్యంగా ఈ రోజు ఈ పారిజాత పరిమళాల ప్రోగ్రాం సుశీల గారి చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన సింహ గారికి, మీకు, ప్రశాంతి, మీకు. ఎందుకంటే సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే సుశీల గారితో పాటు మనం ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లను గుర్తు చేసుకున్నాము, ఎంతో మంది గొప్ప రచయితలను గుర్తు చేసుకున్నాము, ఎంతో మంది తన కో సింగర్స్ ని, ఆల్ జనరేషన్స్ గుర్తు చేసుకున్నాము. సో ఇవన్నీ సుశీల గారు ఏంటంటే మనకి ఘంటసాల, బాలు వాళ్ళిద్దరూ మేల్ సింగర్స్ గా మనకి ఎంత గొప్ప వాళ్ళు, అంతే ప్రత్యేకత ఉన్న ఏకైక ఫిమేల్ సింగర్ సుశీల గారు. వీళ్ళ ముగ్గురు అంటే మనకు ఒకటి ఏంటంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే బాధ ఏంటంటే ఘంటసాల గారికి కానీ బాలు గారికి కానీ రావాల్సిన రికగ్నిషన్ రాలేదు. సుశీల గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. తను షీఈ్ లైక్ ఏ రోల్ మోడల్ టు ద మూవీ ఫీల్డ్. తన పేరు మీద ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు ఇంకొంచెం పెద్ద రికగ్నిషన్ ట్రై చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు తన ఇలాంటి పుట్టినరోజులు 100 సక్సెస్ఫుల్ గా జరుపుకోవాలి, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. అలాగే ఈ రోజు అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.